ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవాలి. ఆయన గుండె మీద చేసుకుని ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. నవంబరు ఎలక్షన్ అయిపోయింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇవాళ 16. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీటీసీలు, జడ్పీటీసీలు జీతాలు కూడా రాలేదు. మాజీ సర్పంచులకు ఆఖరు 4 నెలల జీతం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో, అంటే వీళ్ళకు గ్రామ పంచాయతీలకు ఫండ్స్ వస్తేనే మీకు అడ్జస్ట్ చేసేవాళ్ళు. గ్రామ పంచాయతీలకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావడానికి ఏమి ఇబ్బంది అంటే అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రామ పంచాయతీలే లేవు, ఎన్నికలు జరగలేదు, ఆ కంటిన్యూటీ లేదు. వీళ్ళకి ఏదో టెక్నికల్ ఇష్యూస్ నుండి డబ్బులు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే పరిస్థితులు లేవు. R&B, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో ఒక్క కాంట్రాక్టర్ కూడా ₹1 చెల్లించే పరిస్థితి లేదు. ఏదో టాప్ లెవెల్లో మేనేజ్ చేసుకున్న ఒకరిద్దరు కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళను ఏదైతే వాళ్ళకి కమిషన్లు వస్తాయో లేకపోతే పర్సెంటేజ్ వస్తుందో వాళ్ళకి మాత్రమే చెల్లింపులు తప్పించి బై అండ్ లార్జ్ R&B డిపార్ట్మెంట్లో పేమెంట్ కూడా జరగలేదు. మున్సిపాలిటీల్లో 8 నెలలుగా ₹1 రాలేదండి. ఒక్క మున్సిపాలిటీకి ₹1 రాలేదండి. తప్పకుండా ఈ విషయాలన్నింటినీ అసెంబ్లీ వేదిక లేవనెత్తాం. వర్షాకాల సమావేశాలు త్వరలోనే ప్రారంభంగానున్నాయి. అన్ని విషయాల మీద సమగ్రంగా